బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ను అరెస్టు చేయాలని ఓయూ పోలీస్ స్టేషన్లో విద్యార్థులు ఫిర్యాదు చేశారు. రేవంత్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు. 24 గంటల్లో సీఎంకు బాల్క సుమన్ క్షమాపణ చెప్పాలని నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ దయాకర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిపైన అసభ్య పదజాలం, అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఓయూ విద్యార్థి సంఘం తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన బాల్క సుమన్ మంచిర్యాల సభలో నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక బహిరంగంగా మీడియా సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చెప్పు తీసుకుని కొడతానడం చాలా సిగ్గుపడతా ఉన్నాం. ఒక చట్టసభలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులు పనిచేసినటువంటి వీళ్ళు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పు తీసుకొని కొడతాం, అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని 204, 506 అనే అనేకమైనటువంటి సెక్షన్ల కింద నమోదు చేయాలని పోలీసు వారిని కోరుతా ఉన్నాం. బాల్క సుమన్ అనే ఒక వ్యక్తి ఒక నీచమైన ఒక దిగజారుడు రాజకీయాలు చేస్తూ కేసీఆర్ దగ్గర మోకరిల్లి కేసీఆర్ కుటుంబానికి తినేసిన బొక్కలు నమిలే బాల్క సుమన్ ఇలా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అవాకులు చివాకులు వెళ్తే తెలంగాణ సమాజం ఊరుకోదు, తన్ని తరుముతాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మిస్టర్ బాల్క సుమన్, ఇవాళ చెన్నూరులో నీ అరాచకాలు, నీ ప్రవర్తన బాలేకనే అక్కడ రాజకీయ సమాధి చేశారు. సమాధి చేసినా కూడా నీలో ఎక్కడ కూడా మార్పు లేక ఇవాళ ముఖ్యమంత్రి పైన అవాకులు చివాకులు పెలిచి మళ్ళొకసారి రాష్ట్రంలో ఒక సంచలనాలు సృష్టించాలి, రాష్ట్రంలో మళ్ళొకసారి పత్రికలలో లేకపోతే టీవీలలో కనపడాలని ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకుని తిట్టడం నీ ఆంతర్యం ఏమిటని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. బిడ్డ, ఇలాంటి పిచ్చి పిచ్చి వాక్యాలు చేస్తే తెలంగాణ సమాజమే కాదు యూనివర్సిటీ విద్యార్థి లోకం కూడా ఊరుకోదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.